హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, తెలంగాణలో ఇక మావోయిస్ట్ పార్టీ శకం ముగిసినట్టుగానే కనిపిస్తుంది సార్. దాదాపు 20 మంది మావోయిస్టులంతా కూడా మూకుమ్మడిగా ఇప్పుడు సరెండర్ అవ్వడానికి సిద్ధమైపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. సో కంప్లీట్ గా ఇక మావోయిస్టులు చాలా మంది పెద్ద నేతలు వరలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా లొంగిపోయారు, ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మొత్తం అందరూ కూడా లొంగిపోయేటట్టుగా కనిపిస్తున్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారి విజయంగా చూడొచ్చు అంటారా? సో మరి ఏ విధంగా ఉండబోతుంది సార్ ముందు మరి? 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అని, తర్వాత సికాస్ ఆర్గనైజరు, భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి అశోక్ అని, వీళ్ళు ఇద్దరు పోలీసులు పట్టుకున్నారు ములుగు దగ్గర. సో వీళ్ళని పసరా అనే ఊరి దగ్గర పట్టుకున్నారు. వీళ్ళని కోర్టుకు పెట్టాలి, చంపేస్తారు అని భయంగా ఉందని ప్రకటన ఇచ్చారు. అయితే ఆ తర్వాత వాళ్ళకు కూడా విషయం అర్థమైంది, ఇది పట్టుకోలేదు, పోలీసులకు సరెండర్ అవ్వడానికి వీళ్ళే ప్లాన్ చేస్తున్నారనేది పౌర హక్కుల సంఘానికి కూడా అర్థమైపోయి సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు వార్త కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ముఖ్యంగా ఇద్దరు అతిపెద్ద మావోయిస్ట్ నాయకులు, స్టేట్ స్థాయి లీడర్లు సరెండర్ అయిపోబోతున్నారు అని. అందులో ఒకరు ఈ కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, ఇంకొకరు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్. వీళ్ళిద్దరు కూడా సరెండర్ అవబోతున్నారు. వీళ్ళతో పాటు డివిజనల్ కమిటీ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు మొత్తం 20 మంది వరకు పెద్ద ఎత్తున సరెండర్ అయిపోబోతున్నారు అనేది వస్తున్న వార్త. ఇందులో కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, ఈయన మొద్దులగూడెం గోవిందరావుపేట మండలం, మొద్దులగూడెం ములుగు జిల్లాలో. ఈయన 95 నుంచి ఈజీలో ఉన్నాడు. ఈయన స్టేట్ కమిటీ మెంబర్గా కూడా ఉంటున్నాడు ప్రజెంట్ అని చెప్తున్నారు. ఇంకొక ఆయన అశోక్ అనే ఆయనేమో ములుగు జిల్లా, ఆయన భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శిగా ఉంటున్నాడు, జిల్లా కార్యదర్శిగా ఉంటున్నాడు. ఆయన డివిజనల్ కమిటీ మెంబర్గా కూడా పనిచేస్తున్నాడు అని చెప్తున్నారు. అలాగే రమేష్ కూడా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన కమిటీలో ఉన్నాడు. ఈయనది రామగుండం ఎఫ్సిఐ ఏరియా అని చెప్తున్నారు. ఈయన 99 నుంచి ఉన్నాడు. డిసిఎం డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఈయన మీద కూడా 5 లక్షలు ఉంది. మొదట ఆజాద్ మీద 20 లక్షలు ఉంది. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇంకొక 20 మంది కూడా సరెండర్ అయిపోబోతున్నారు అని చెప్తున్నారు. సో వీళ్ళకి బడే చొక్కారావు అలియాస్ దామోదర్కి మధ్య గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. దామోదర్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీకి మధ్యన అయ్యాడని చెప్తున్నారు. స్టేట్ సెక్రటరీగా ఉంటున్న చంద్రన్న కూడా ఆ మధ్య సరెండర్ అయిపోయారు. సో ఓవరాల్గా తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ ఖాళీ అయినట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ తెలంగాణ మావోయిస్టు స్టేట్ కమిటీ మేము కాల్పుల విరమణని పొడిగిస్తున్నామని ఆ మధ్య ప్రకటన, జగన్ పేరుతో ప్రకటన వచ్చినప్పుడు కూడా ఒరిస్సా నుంచి గణేష్ పేరుతో, ఒరిస్సా మావోయిస్ట్ పార్టీ స్టేట్ సెక్రటరీ గణేష్ పేరుతో ఒక ప్రకటన కూడా వచ్చింది ఖండిస్తూ. అంటే ఇది ద్రోహం వీళ్ళు చేస్తున్నదని. అంటే తెలంగాణ పార్టీ స్టేట్ నాయకత్వానికి, సెంట్రల్ నాయకత్వానికి, మావోయిస్ట్ సెంట్రల్ నాయకత్వానికి మధ్య ఘర్షణ కూడా కనబడుతుంది. సో ఇక్కడ తెలంగాణ స్టేట్ నాయకత్వం కంప్లీట్గా సరెండర్ అయిపోదామని ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ పెద్దగా ఏమీ కార్యకలాపాలు కూడా లేవు. ఒక రకంగా తెలంగాణ ప్రాంతాన్ని, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాన్ని సేఫ్టీ జోన్గా మావోయిస్ట్ పార్టీ వాడుకుంటుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో ఈ ఏరియాలంతా కూడా ప్రెజర్ విపరీతంగా ఉంది. ఆపరేషన్ కగార్ ప్రెజర్ అయితే ఉంది. ఆ ప్రెజర్ నుంచి తట్టుకోవడానికి బార్డర్స్లో, ఏపీ బార్డర్, తెలంగాణ బార్డర్లలో తలదాచుకోవడానికి ఒక సేఫ్టీ జోన్గా వాడుకుంటున్నారు తప్ప ఇక్కడేమీ ఉద్యమాలు ఏమి లేవు. వీళ్ళు కూడా ఎక్కడో ఉంటున్నారు తప్ప వీళ్ళేమి ప్రజల్లో ఉద్యమాలు చేస్తూ నిర్మించే పరిస్థితి తెలంగాణలో ఎప్పటి నుంచో లేదు. సో అది కూడా ఇప్పుడు ఎందుకు, అనవసరంగా దొరికితే మనం చనిపోతాం కదా అన్న ఒక భయము ఏర్పడినట్టుగా తెలుస్తుంది ఒకటి. రెండోది ఏజ్ కూడా చాలామందికి ఆరోగ్యం బాగాలేకపోవడం, అది కూడా కారణాలు. దాంతో సరెండర్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో ఆరోగ్యం బాగాలేకపోయినా, లేకపోతే ఏజ్ అయినా కూడా బయటికి వచ్చేద్దామంటే వేరే మార్గం లేదు, సరెండర్ అవ్వాల్సింది. బయటకు వచ్చిన మామూలుగా ఉన్నానని అనుకుంటే కూడా పోలీసులు పట్టుకుంటారు. రెండోది వాళ్ళ మీద కేసులు ఉంటాయి. ఆ కేసులకి వృద్ధాప్యంలో ఈ అనారోగ్యంతో వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. చిన్నప్పుడు వెళ్ళిపోయి ఉంటారు, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, వాళ్ళ అన్నలో తమ్ముళ్ళు సపరేట్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు వీళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకని కూడా చాలా మంది
స్టేట్ ముందు అంటే గవర్నమెంట్కి ముందు సరెండర్ అయిపోతారు, వేరే మార్గం లేదు కాబట్టి. సో ఇది అర్థం చేసుకోకుండా బయట అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళని ఇప్పటికి కూడా దిగజారిపోయాడని, వీళ్ళు ద్రోహని ఇంకోటి అని విమర్శించడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అది ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా మావోయిస్ట్ పార్టీ అనేది ఆల్రెడీ ఏమి పెద్దగా ఉనికిలో లేదు. మావోయిస్ట్ ఖాళీ అయిపోతుందని అంత ఇది ఏమి లేదు. ఆల్రెడీ ఉంటే కదా ఖాళీ అయిపోవడం లేదు. ఉన్న వాళ్ళు కూడా నామకే వస్తే ఉన్న వాళ్ళు కూడా సరెండర్ అయిపోతారు. అంటే సింబాలిక్గా తెలంగాణ మావోయిస్ట్ స్టేట్ కమిటీ కంప్లీట్గా సరెండర్ అయిపోవడం వల్ల సింబాలిక్గా మావోయిస్ట్ పార్టీకి దెబ్బ తగిలిందని చెప్పచ్చు తప్ప, ప్రాక్టికల్గా మావోయిస్ట్ పార్టీకి దెబ్బ తగలాలంటే అది ఉనికిలో ఉండాలి కదా. ఉనికిలోనే లేని పార్టీకి దెబ్బ ఎందుకు తగులుతుంది? కాబట్టి సింబాలిక్గా ఇది నష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సరెండర్కి ఒక ప్రత్యేకమైన పాలసీ పెట్టుకొని ఎవరు సరెండర్ అయినా వాళ్ళని గౌరవంగా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ప్రకటించిన డబ్బులు కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేయాలి. కేసులను కూడా ఎక్కడ కేసులు ఉన్నా దానికి ఒక కమిటీ ఫామ్ అయ్యి, లీగల్ సిస్టమ్ ఫామ్ అయ్యి, వాళ్ళకి వేరే రాష్ట్రాల కేసులు ఉన్నా కూడా ఈ లీగల్ బాడీ ఆ కేసులను కూడా పర్సూ చేయాలి. ఇలాగా వాళ్ళు అన్ని రకాలుగా మావోయిస్టులు బయటకు వస్తే వాళ్ళకి పునరావాస కార్యక్రమాలు కావచ్చు, కేసులు కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలన్న పాలసీతో నడుస్తుంది. అందుకని ఇక్కడికి చాలామంది అక్కడ పనిచేసేవాళ్ళు కూడా, దండకారణ్యం ఏరియాలో పనిచేసేవాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇటీవలనే మనకి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది, ఆయన శశిధర్ రెడ్డి డీజీపీ ప్రకటించాడు, ఇంకా 64 మంది మాత్రమే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మావోయిస్టులు ఉన్నారని. అందులో ఇప్పుడు 20 నుంచి 30 మంది సరెండర్ అయిపోతే ఇంకా తగ్గిపోతారు తెలంగాణ నుంచి. ఎందుకంటే ఒకప్పుడు 80స్లో కొండపల్లి సీతారామయ్య 7 దళాల్ని దండకారణ్యంలోకి పంపించాడు. ఎందుకంటే విప్లవం జరుగుతున్న ఏరియా నుంచి ఒక వెనక తట్టు ప్రాంతం అంటారు, రియర్ ఏరియా ఒకటి స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. కానీ ఇదే మెయిన్ అయిపోయింది, అది పక్కకి వెళ్ళిపోయింది. ఆయన అనుకున్న ఆంధ్ర తెలంగాణ ఈ ఉద్యమాలు పక్కకి వెళ్ళిపోయి దండకారణ్యం మెయిన్ ఉద్యమం అయింది. అప్పుడు వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారనమాట. తెలంగాణ నుంచే ఎక్కువ రిక్రూట్మెంట్ కూడా ఆంధ్ర నుంచి బాగా తగ్గిపోయింది ఎప్పుడో లాంగ్ బ్యాక్. తెలంగాణలోనే కొంత ఉద్యమాలు అవి ఇక్కడ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది యూత్ వచ్చినప్పుడు వాళ్ళని టార్గెట్ చేసుకొని చాలామంది వాళ్ళని రిక్రూట్ చేయగలిగారు మావోయిస్ట్ పార్టీలకి. ఇక్కడ విద్యా సంఘాలు లేకపోతే యూత్ సంఘాలు పెట్టి వాళ్ళ ద్వారా రిక్రూట్మెంట్ని చేయగలిగారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు ఇంకా అక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఒక హిడ్మా, ఒక తిరుపతి, ఇంకొక 2-3 తప్ప పెద్దగా అక్కడ ఎవరు లేరు. హిడ్మా కానీ సరెండర్ అయిపోతే మావోయిస్ట్ పార్టీ ఒక రకంగా కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి అయితే ప్రజెంట్. పర్మనెంట్గా తుడిచిపెట్టుకుపోతుందా లేదా అనేది ఎవడు చెప్పలేని పరిస్థితి. కానీ అటు ప్రజెంట్ అయితే ఈ ఫామ్లో మావోయిస్ట్ పార్టీ బతకడం అనేది కష్టంగానే ఉంది. తెలంగాణలో అయితే ఈ దెబ్బతో కంప్లీట్గా సింబాలిక్గా కూడా మావోయిస్ట్ పార్టీ ఉన్నట్టుగా ఇంకా చెప్పుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.